అసౌకర్యానికి గురైతే క్షమించండి. మహాకుంభమేళా భక్తులకు ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి. ప్రధానమంత్రి స్థాయిలో ఉండి తాను ప్రత్యక్షంగా బాధ్యుడు కాకపోయినా భారతదేశంలో నిజంగా నరేంద్ర మోడీ మొట్టమొదటిసారిగా భారతదేశానికి సంబంధించినటువంటి ఈ దేశం యొక్క వేల లక్షల సంవత్సరాల చరిత్రకు సంబంధించినటువంటి ధర్మాలను, న్యాయాలను, కట్టుబాట్లను గౌరవించేటువంటి తొలిసారి వాజ్పేయి లేడా, అంతకుముందు లేరా, లేకపోతే వీళ్ళేరా, కొందరు ఉన్నారు. కానీ దృఢంగా బలంగా చాటి చెప్పేటువంటి నాయకుడిగా నరేంద్ర మోడీ ఉన్నాడు. కుంభమేళా భక్తులకు ఏదైనా అసౌకర్యం కలిగితే వెంటనే చేయాల్సినటువంటి పని అక్కడ యూపీ సర్కార్ది బాధ్యత అనాలి. కానీ ప్రజలకు క్షమాపణ చెప్పి, అంటే కొన్ని కోట్ల మంది 62 కోట్ల మందో 63 కోట్ల మందో ఇప్పటిదాకా ప్రత్యక్షంగా అందులో గంగలో మునకేసి వచ్చారు. వాళ్ళు కాకుండా నాసంటోళ్ళు పోలేనటువంటి వాళ్ళందరం కూడా ఏలో తెలిసిన వాళ్ళను, పోయిన వాళ్ళను, అయ్యా గిన్నె నీళ్ళు పట్టుకారంటే వాళ్ళని పట్టుకొస్తే ఇన్ని బకెట్లో పోసుకొని నీళ్ళల్లో స్నానం చేసి పోలేక కాదు, అవకాశం లేక, కుదరలేక, భగవంతుడు ఆశీర్వాదం ఇవ్వకపోలేనటువంటి వాళ్ళం ఏం చేసినాం? మనసుంటున్నాం, ఎవరో పక్కోళ్ళు తీసుకొస్తే ఇన్ని నీళ్ళు పోసుకొని ఆ బకెట్లో పోసుకొని చేసినాం. అట్లా ఎవరు కాశీకి పోయినా, ఎవరు గంగకు పోయినా వచ్చినప్పుడు ఇన్ని నీళ్ళు పట్టుకొస్తారు. దాంట్లో స్నానం చేయడమో, దాంతో ఇంత శివునికి అభిషేకమో చేసుకోవడము, గంగాజలంతో ఇంట్లో ప్రక్షాళన చేసుకోవడం మనకు అట్లాంటిది ఉంటుంది. అట్లా నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ తానే స్వయంగా క్షమాపణ చెప్పి, ఇది గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమం కదా, త్రివేణి సంగమంలో ఉన్నటువంటి ఆ ముగ్గురు తల్లులు కూడా క్షమించాలి. మాకు చేతనంత కాడ చేసినాం, ఏ పూజ చేసినా మనం అదే చేస్తాం కదా, ఏ పూజ చేసినా మనం అదే పని చేస్తాం. ఏ అమ్మవారినో, ఏ అయ్యవారినో, లేకపోతే ఎవరిని, విష్ణువునో, శివునో, శక్తినో ఎవరిని పూజించినా నాకు చేతనైన కాడికి చేసినా ఇదే పూర్తి స్థాయి అనుకో, సమస్త శక్తోపచార రాజోపచార పూజాంకరిష్యామి అని చెప్పి అనుకుంటాం కదా మనము. అంటే నా చేత ఏది వీలైతే అది చేయగలిగిన, దీంతో సంతృప్తి పడి నా పూజను సంతృప్తి పడు అని ఆ దేవతను మనం మొక్కినట్టుగా సేమ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముగ్గురు తల్లులారా మేము చేసినటువంటి ఏర్పాట్లతోటి దయచేసి సంతృప్తి పడండి, ఒకవేళ తప్పు జరిగితే క్షమించండి అని. సేమ్ మనం కూడా పూజలో, నిత్య పూజలో కానీ ఏదైనా ప్రత్యేక పూజలో, షోడశోపచార పూజలలో మనం చేసేది అదే కదా. యథాశక్తి పూజాకరిష్య అని చెప్పేసి మన చేతిలో ఉన్నటువంటిది యథాశక్తి మనం చేసినామనేటువంటి మాట చెప్పుకుంటాం కదా. అట్లా నరేంద్ర మోడీ అంటే ఎంత కొన్ని కోట్ల మందిని ప్రతిబింబించేటువంటి వ్యక్తి, ఈ దేశంలో మెజారిటీ భావనను కలిగించేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ అనేటువంటి విషయం. ఆ తర్వాత యోగిని కూడా సెల్యూట్ చేయాల్సిందే. అయిపోయిన వెంటనే పారిశుద్ధ కార్మికులకి బోనస్ ప్రకటించిండు. ఎవరైతే కుంభమేళాలో పారిశుద్ధాన్ని చేశారో వాళ్ళందరికీ 10,000 రూపాయల బోనస్ ప్రకటించిండు. పారిశుద్ధ కార్మికుల కాళ్ళు కడిగిండు, వాళ్ళందరితో కలిసి భోజనం చేసిండు. గొప్ప సంస్కృతి నరేంద్ర మోడీ, ఆ తర్వాత యోగి, గొప్ప సంస్కృతి, మంచిది. ప్రజలం మనం కూడా ఆలోచించాలి. మనం కూడా ఆ ధార్మిక ఆలోచనతోటి, ఆధ్యాత్మిక ఆలోచనతోటి, హైందవ ఆలోచనతోటి బతికితే ఈ దేశంలో ఏ కొట్లాటలు జరగవో ఏముండే. ఇవి ఈ అంశం. ఇంకొకటి, కాంగ్రెస్లో పెద్ద కొట్లాట, ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీసీ వర్సెస్ ఓసీ, ఓసీ వర్సెస్ బీసీ.